రేపు ఆదివారం 16వ తారీఖు జూన్ నెల ఉదయం 9:30 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొరూరు పట్టణ కేంద్రంగా ఒక గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నాం. చాలా గొప్ప కార్యక్రమం అంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలలో ఇంతవరకు నాకు తెలిసి భారతదేశం వ్యాప్తంగా ఇట్లాంటి ఒక గొప్ప కార్యక్రమం జరిగి ఉంటుందని నా అనుభవం లేదు, ఎక్కడ చూడలేదు, వినలేదు. ఎందుకంటే చాలామంది బాబాసాహెబ్ ఆశయాలు కొనసాగిద్దాం అనుకుంటూ ఉంటారు, కానీ రాజ్యాంగ పీఠికను కూడా ప్రజల్లోకి ఇంతవరకు చేర్చలేదు. మీడియాలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రతిరోజు పొద్దున్న నుంచి రాత్రి వరకు నిత్యం అన్ని బైబిల్ గురించి, భగవద్గీత గురించి, ఖురాన్ గురించి ప్రత్యేక ఛానల్ పెట్టుకొని అందరూ దాని గురించి ఫాలో చేస్తూ అందరూ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇంతవరకు భారతదేశంలో ఏ ఒక్క న్యూస్ ఛానల్ అయినా, మొన్న చనిపోయిన రామోజీరావు వాళ్ళ టీవీ ఛానల్ అయినా, ఈనాడైనా భారత రాజ్యాంగ పీఠికైనా ప్రచురించిందా? ఇప్పటి వరకు భారతీయులందరికీ కావాల్సింది భారత రాజ్యాంగం కదా. భారతీయులందరూ నడిపించేది, దేశ పౌరులందరూ నడిపించి భారత రాజ్యాంగం కదా. అలాంటప్పుడు ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ రాజ్యాంగ పీఠికని, భారత రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం ఏమైనా చేస్తే ఎంతవరకు ఎక్కడ చేయలేదు, చేసినట్టు కనబడదు. ఎక్కడో కొద్ది గొప్ప చేస్తే అవగాహన కలిగిన కార్యకర్తలు, సామాజిక యాక్టివిస్టులు మాత్రమే అక్కడక్కడ చేస్తుంటారు. అది కూడా బయటికి ప్రపంచానికి రానియరు, తెలియనియరు. కాబట్టి ఇలాంటి శుభ సందర్భం ఇవన్నీ ఆలోచించి ఓన్లీ భారత రాజ్యాంగాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజలందరికీ పరిచయం చేయాలి అనే ఒక సదుద్దేశంతో ఒక గొప్ప ప్రణాళికతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దయచేసి నేను అందరూ వేడుకునేది ఒకటి, ఇది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా, యూనివర్సల్గా నువ్వు భారతీయుడివా ఈ ప్రోగ్రాంకి సంబంధించింది, నువ్వు చైనా వానివా అది నువ్వు కొంచెం ఆలోచించుకో, నువ్వు పాకిస్తాన్ వాడివా ఆలోచించుకో, కానీ భారతీయుడు అని అనుకున్నావు మాత్రం ఈ ప్రోగ్రాం నీకు ఖచ్చితంగా నీకోసం సంబంధించింది. నువ్వు భారతీయుడు అయితే నీకోసం సంబంధించింది. అట్లా ఆలోచించి దయచేసి ఈ ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యి పాల్గొని విజయవంతం చేయాలని పేరు పేరున కోరుకుంటున్నాం. మిత్రులారా, ఈ సందర్భంగా ఒక విషయం కూడా చెప్తున్నాం. రేపే ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. మాకు ఓపిక ఉన్నంత వరకు క్షేత్రాల మొత్తము ఫాలోయింగ్ చేస్తూ వచ్చినాము. హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు చుట్టుపక్కల విలేజ్ అన్ని చెమటలు కారుతుండగా, ఎండలకి వానలకి అన్ని మీ అందరినీ రీచ్ పోలేనందుకో మిమ్మల్ని మీరు అన్యత భావించకుండా ఈ మెసేజ్, ఈ వీడియో చూసైనా అందరూ తప్పగా రేపు ప్రోగ్రాంకి అటెండ్ కావాలని పేరున అందరూ కోరుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భారత్.